కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాజుషం. అస్మద్ గురుభ్యో నమః. వృచ్చికే రేవతీ జాతం కృష్ణమార్య గురోస్తుతం శ్రీనివాస కృపా పాత్రం వెంకటార్య గురుం భజే. అస్మత్ పరమ గురుభ్యో నమః. గార్గేయాన్వయ సంజాతం వెంకటార్య గురోస్తుతం వరదాచార్య శిష్యం రామాచార్య గురుం భజే. అస్మత్ పితృభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ. ప్రియ భగవద్బంధువులారా, మనం నిన్నటి 19వ పాశురంలో నీలా కృష్ణులను గోపికలు మేల్కొల్పిన విధానాన్ని మనం తెలుసుకున్నాం. అయినా వారిరువురు కూడా లేవలేదు. నీలాదేవిని లేచి రాకుండా కృష్ణుడు అడ్డుకుంటుంటే తన నల్లని కాటుక కళ్ళతో ఆ కృష్ణుడిని ఆకర్షించి ఆ కృష్ణుడిని తాను దగ్గరగా తీసుకొని ఇటువైపున అతని దృష్టి కూడా మరల్చకుండా ఉండేట్టుగా ఆమె అతనిని ఒది పట్టుకుంది. ఇది అక్కడ ఉండేటువంటి ఆ తలుపులకు ఉండే రంధ్రం గుండా చూశారు గోపికలు. వారికి చాలా బాధ కలిగింది. ఎందుకంటే ఆ నల్లని కాటుక కళ్ళతోని కనుసైగలు చేసి కృష్ణుడిని వీళ్ళను రక్షించాలి, బయటకు రావాలి అనేటువంటి అతని అభిప్రాయాన్ని కూడా అది నెరవేరకుండా చేసినటువంటి నీలాదేవి మీద వీళ్ళ కోపం వచ్చేసింది. కానీ ఇక్కడ నిజానికి జరిగింది ఏమిటి అంటే కృష్ణుడైనా ఇటు నీలాదేవి అయినా భక్తులను తాము అనుగ్రహించాలి అని చెప్పి ఒకరి మీద ఒకరు పోటీ పడుతున్నారే కానీ వాళ్ళు ఎలాంటి నిరాధరణ చేయాలనే ఉద్దేశంతో చేసింది కాదు. కానీ గోపికలు మాత్రం అపార్థం చేసుకున్నారు. ఇది తాము అనుకున్నారు, తాము ఎన్ని నిష్ఠురం మాట్లాడినారు. నిజానికి ఒకటా రెండా ఎన్ని రకాలుగా నీలాదేవిని వాళ్ళు దూషించినట్లుగా మాట్లాడారు, నిష్ఠురంగా మాట్లాడారు. వాళ్ళంతా తాము విరహంతో బాధపడుతుంటే నీవు మాత్రం హాయిగా ఆ గదిలో, వెచ్చని గదిలో, దానికి తోడు ఆ వెచ్చగా ఉన్నటువంటి ఆ దీపపు కాంతిలో దానికి తోడుగా ఆ కృష్ణుడి ఆ వెచ్చని గాఢ పరిష్వంగంలో ఆ విధంగా ఉంటున్న ఆనందాన్ని అనుభవిస్తున్నావా అంటూ ఆక్షేపించారు వాళ్ళు. ఒక తల్లిగా చేయవలసిన పనేనా ఇది? ఒక తల్లి ఆ విధంగా చేయవచ్చా? బిడ్డలకు దక్కనటువంటి సుఖాన్ని కేవలం తాను మాత్రమే పొందాలనేటువంటి ఉద్దేశం ఏ తల్లికైనా ఉంటుందా అంటూ ఆమెను అనేక రకాలుగా వాళ్ళు నిష్ఠురంగా మాట్లాడడం మొదలుపెట్టారు. అంతేకాకుండా ఏనుగు దంతాలు కలిగినటువంటి ఏనుగు దంతాలతో నిర్మించబడినటువంటి ఆ వెచ్చటి పాన్పు మీద నీవు పవళించి ఆ విధంగా సుఖానుభూతిని పొందడం అనేది, మేమేమో కృష్ణ విరహంతో తప్పించిపోతూ ఉంటే దాన్ని కూడా నీవు పరిగణనలోకి తీసుకోకుండా ఉండడం అనేది ఒక మాతృ హృదయం కలిగినటువంటి నీకు ఇది సమంజసం కాదు అంటూ వీళ్ళు ఆక్షేపించడం ప్రారంభించారు. దేవతా స్త్రీల చెర విడిపించడానికి సీతమ్మ 10 నెలల పాటు రామచంద్రుణ్ణి వదిలి తాను లంకా నగరానికి వెళ్ళింది కదా. కనీసం నీవు ఒక 2 గడియలు కూడా ఆ విధంగా మా కొరకు ఆ కృష్ణ పరమాత్ముని వదిలి ఉండలేవా? నీవు మాతృమూర్తివి కదా. కాబట్టి అంతటి కఠినమైనటువంటి హృదయాన్ని కలిగి ఉండడం అనేది సమంజసం కాదు. అంతటి కఠినాత్మరాలవా అమ్మా అంటూ వీరు మాట్లాడినారు. ఇన్నిన్ని మాటలన్నందుకు తప్పకుండా ఆ నీలాదేవి కోపం రాకుండా ఉంటుందా అని అనుకొని వీళ్ళు అనుకున్నారట. సరే, మనం ఏదో ఆవేశంలో మనం మాట్లాడాం మరి, కాబట్టి మరి అమ్మ ఏమన్నా దాన్ని అపార్థం కూడా చేసుకుని ఉండవచ్చు కదా అనుకున్నారు. కానీ నిజానికి లోపల ఉన్నటువంటి నీలాదేవికి ఏమీ అలాంటి ఆవేశము రాలేదు, వీళ్ళ మాటలు తప్పుగా కూడా తోచలేదు. ఎందుకంటే నిజానికి కృష్ణుడి యొక్క దర్శనం కాలేదు అన్నటువంటి ఆ బాధలో ఉన్నారు కాబట్టి గోపికలు వాళ్లే ఆవేశంగా ఏదో మాట్లాడుతున్నారు. తాను ఏదైనా మాట్లాడితే మరింతగా ఆవేశంతో రెచ్చిపోయి మరింతగా
అనుకోని మాటలు కూడా మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో సరేలే వాళ్ళ ఆవేశం తగ్గిన తర్వాత అనునయించవచ్చు అనేటువంటి భావనతో ఆమె మౌనంగా ఉండిపోయింది. అదంతా చూసిన తర్వాత ఈ గోపికలలో గోపిక అంది, కాదు కాదు, నిజానికి ఏంటంటే మనకు కావలసింది కృష్ణుడే కదా, మన కృష్ణుడి యొక్క అనుగ్రహం కోసమే ఇక్కడికి వచ్చాం కదా, మనకు కావలసినటువంటి వ్రతాన్ని పూర్తి చేసేది కూడా కృష్ణుడే కదా, ఆయననే కర్త కదా. అలాంటిది సరే, ప్రస్తుతానికైతే నీలాదేవి ఈమె కోపంగా ఉంది కాబట్టి మనము ఆ కృష్ణుడినే మనం ప్రార్థిద్దాం, ఆ కృష్ణుడి అనుగ్రహం కోసమే మనం అతన్ని మేల్కొల్పుదాము అని అన్నారు. సరే, దాంతో అంగీకరించినటువంటి మిగతా గోపికలు కూడా ఆ విధంగా ఆ పరమాత్ముడైనటువంటి ఆ శ్రీకృష్ణుడిని మేలుకొల్పడానికి వాళ్ళు ఉద్యుక్తులయ్యారు. అయితే ఎక్కడైనా పరమాత్ముని మనం మేలుకొల్పాలంటే ఏం చేస్తారు అంటే స్తుతిస్తారు, అతని గుణగణాలను వాళ్ళు స్తుతిస్తూ ఆ విధంగా మేలుకొల్పుతారు. ఆనాడు విశ్వామిత్రుడు కూడా తన యాగరక్షణ కోసం వచ్చి హాయిగా నిద్రిస్తున్నటువంటి రామచంద్రుణ్ణి తాను మేలుకొల్పుతూ కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్ధుల కర్తవ్యం దైవమాన్నికమంటూ ఈ విధంగా అతని స్తుతిస్తూనే లేపాడు కదా. కాబట్టి ఎప్పుడైనా, అప్పుడే కాదు ఇప్పుడైనా ఎప్పుడైనా కానీ సాధారణంగా మన పెద్దలు కూడా ఏం చెప్తుంటారంటే ఉదయం పూట ఎవరినైనా మనం మేలుకొల్పాలంటే వాళ్లకు ఇష్టమైన మాటలు చెప్పి వాళ్ళని లేపాలి, కానీ వాళ్ళని ఏదో తిడుతూనో లేదా మరి లేవగానే ఏదో పని అప్పగిస్తూనో ఆ విధంగా లేపితే ఆ రోజు మొత్తం అంతా కూడా వాళ్ళ మనసు అదోలా ఉంటుందట. అందుకనే వాళ్ళకి ఇష్టమైన రీతిలోనే మనం మాట్లాడుతూ వాళ్ళకి ఇష్టమైన విషయాలనే వాళ్ళకు వినిపిస్తూ ఈ విధంగా లేపాలి అంటారు. అంటే పరమాత్ముడు స్తుతి ప్రియుడు కాబట్టి ఆ విధంగా స్తుతిస్తూ లేపాలి అని వీళ్ళు అనుకున్నారు. అయితే మరి ఏమిటి స్తుతించడము? ఈ గోపికలకు ఏం కావాలి అంటే భగవంతుడు అంటే 6 గుణాలు కలిగిన వాడు, అంటే షడ్గుణ పూర్ణుడు అని అర్థం భగవంతుడు అంటే. అవి ఏమిటివి అంటే ఒకటి జ్ఞానము, రెండవది శక్తి, మూడవది బలము, నాలుగవది ఐశ్వర్యము, తర్వాత వీర్యము, తేజస్సు. ఇవి అయితే ఈ రెండు గుణాలతోనే ఒక్కొక్క దాన్ని చేస్తూ ఉంటాడు పరమాత్ముడు. ఒకటి ఏమిటి, ఈ జ్ఞానము శక్తితోని తాను సృష్టి చేస్తాడు. తర్వాత బలము ఐశ్వర్యంతో తాను సృష్టించిన దీన్నంతా కూడా దాన్ని రక్షణ చేస్తూ ఉంటాడు. ఇక వీర్యము తేజస్సుతోని లయం చేస్తూ ఉంటాడు. అయితే ఇప్పుడు వీళ్ళకి కావాల్సింది ఏమిటి, రక్ష కావాలి, రక్షణ అవసరం వీళ్ళకు. అందుకని రక్షణకు ఉపయోగించేటువంటి గుణాలైనటువంటి బలము ఐశ్వర్యాన్ని గురించి వీళ్ళు ప్రస్తుతం ఆ స్వామిని ప్రస్తుతిస్తూ ఉన్నారు. అది మరి మన అంటే ఏమిటి మరి, అసలు వీళ్ళు అమాయకులు కదా, మరి గొల్ల పిల్లలు, వీళ్ళకి ఎలా తెలిసింది ఇదేమిటిది అంటే ఒక ఆర్తుడైనటువంటి ప్రపన్నులు పరమాత్ముని ఏ విధంగా ధ్యానించాలి అనేది మనకు శాస్త్రాలు చెప్తాయి. అలాంటిది శాస్త్రజ్ఞానం అసలు లేనటువంటి ఈ గోపికలకు ఆ విధంగా స్తుతించాలి అనేటువంటి విషయం ఎలా తెలిసింది అని అంటే వీళ్ళకి అలాంటి జ్ఞానం ఎలా కలిగింది అని మనం అనుకుంటే చెప్తున్నారు. విద్యతే హృదయ గ్రంథి సిద్ధ్యంతే సర్వ సంశయా క్షీయంతే సర్వ పాపాని తస్మిన్ దృష్టే పరావరే అంటారు. అంటే ఎప్పుడైతే పరమాత్ముని యొక్క మీద మన దృష్టి పడిందో, పరమాత్ముని చూడడం అనేది మనకు జరిగిందో, అప్పుడు మనలో ఉన్నటువంటి ఏమవుతుంది అంటే విద్యతే హృదయ గ్రంథి, లోపల ఉండేటువంటి ఆ హృదయం అనేది ఏదుందో అది తెరుచుకుంటుందట. అంతేకాకుండా సిద్ధ్యంతే సర్వ సంశయా, నీకుండేటువంటి అనుమానాలన్నీ కూడా తొలగిపోతాయట. అందుకే వీళ్ళకు కూడా ఆ విధంగా ఆ తలుపులకు ఉండేటువంటి రంధ్రం గుండా నీలాకృష్ణుడు పరుకున్న సమయంలో ఆ శ్రీకృష్ణుని యొక్క దివ్య మంగళ రూపాన్ని వీళ్ళు దర్శించారు కాబట్టి వీళ్ళలో అలాంటి ఆ హృదయ గ్రంథి అనేది అది తెరుచుకుంది. కాబట్టి అనుకోకుండానే అప్రయత్నంగానే వీళ్ళకి అలాంటి శాస్త్రజ్ఞానం కలిగి ఆ స్వామిని ఆ విధంగా స్తుతిస్తూ మేల్కొల్పాలి అనేటువంటి భావన వీళ్ళకు వచ్చేసింది. అందుకే వీళ్ళు అంటున్నారు, స్వామి నీ కోసం ఇంతగా మేము శ్రమ పడుతూ చలి అనక తర్వాత శారీరక శ్రమ అనకుండా నీ దర్శనం కోసమని వస్తే నువ్వు మనల్ని ఇంత నిరాదరణ చేయడం అనేది ఇది సమంజసమేనా అంటూ
వాళ్ళు ఆ స్వామిని ఎలా చేస్తున్నారనేది మన పాశ్రం అనుసంధానం చేసుకొని అందులో ఉండేటువంటి అర్థాన్ని మనం తెలుసుకుందాం. முப்பத்து மூவர் அமரர்க்கு முனு சென்று கப்பம் தவிர்க்கும் கலியே துயிலெஜாய் செப்பமுடையாய் திருநுடையாய் செத்தார்க்கு வெப்பு கொடுக்கும் விமலா துயிலெஜாய் செப்பென்ன மென்முலை செவ்வாய் சிறுமரங்குல் நப்பின்னை நங்காய் திருவே துயிலஜாய் ஊக்கமும் தொட்டுலியும் தந்தொன் மணாலனை இப்போதே எம்மை நீராட்டேலோரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவழிகளே சரணம். 33 అమరర్కు మును సెండ్రు కప్పం తవిక్కుం కలియే తుయిలెజాయ్ అంటున్నారు. అంటే 33 కోట్ల దేవతలకు ముందుగా వెళుతావు. నీవు ముందుగా వెళ్ళడమే కాకుండా వారి కష్టాల్లో ముందుగా నిలుస్తావు. నువ్వు నిలిచి వాళ్లకు ఉండేటువంటి భయాన్నంతా కూడా పోగొడతావు స్వామి అంటూ కీర్తిస్తున్నారు. ఇక్కడ 33 అంటే 33 కోట్లు అని అంటాం మనం. కానీ వేదం ఏం చెప్తుంది అంటే 33 మంది దేవతలు అని చెప్తుంది. ఒకటి ద్వాదశాదిత్యులు అంటాం. తర్వాత రెండవది ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, అశ్విని దేవతలు ఇద్దరు. అంటే వీళ్ళంతా కలిస్తే 33. కాబట్టి కోటి అంటే సమూహం అని అర్థం. కాబట్టి ఇలాంటి మనం అర్థం ఒక విధంగా మన వేదం చెప్తున్న అర్థం మాత్రం 33 మంది. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా ఇలాంటి 33 కోట్ల దేవతలకు ఎలాంటి కష్టం వస్తుందని తెలిసినా ముందుగా వెళ్ళి నిలచి వాళ్ళకి అభయాన్ని ఇచ్చి వాళ్ళ కష్టాన్ని దూరం చేసేటువంటి స్వామి, నీ బలం మాకు తెలుసు స్వామి. కానీ దానిని నువ్వు ఎవరి కోసం వినియోగిస్తున్నావు? దేవతల కొరకే. ఎందుకంటే ఆనాడు నీవు వామనావతారం ఎత్తినా, నువ్వు రామావతారం ఎత్తినా అప్పుడు కూడా నీ వల్ల ప్రయోజనాన్ని పొందింది దేవతలే కదా. నీ ప్రయోజనాన్ని ఆశించే కదా నిన్ను అన్ని రకాలుగా ఇబ్బందులకు గురి చేశారు. వామనావతారంలో నువ్వేం చేశావు? సాక్షాత్మ లక్ష్మీ వల్లభుడివి కదా. ఈ ప్రపంచమంతా ఏది కావలసినా నీవు ఇయ్యగల సమర్థుడవై ఉండి కూడా కేవలం ఇంద్రుడి కొరకు, ఇంద్రుడికి తిరిగి రాజ్యాన్ని ఇప్పించడానికని అతిహీనమైనటువంటి యాచక వృత్తిని చేపట్టావు స్వామి. అయినా దాన్ని చేసినందుకైనా గుర్తింపు ఏమైనా నీకేమైనా వచ్చిందా? మరి అంతేకాదు, రామావతారంలో నీవు రావణాసురుణ్ణి సంహరించడానికి అని చెప్పి వాళ్ళంతా వచ్చి ప్రార్థిస్తే మానవుడిగా ఉండి అనేక ఇబ్బందులను ఎదుర్కొని చివరకు ఆ రావణాసురుణ్ణి అంతం చేసి అప్పుడు కాపాడింది కూడా ఎవరిని? అప్పుడు కూడా ఇంద్రుణ్ణి, దిక్పాలునే కదా. అంటే ఎప్పుడు దేవతల కష్టం వచ్చినా నీవు వెళ్ళి వాళ్లకు సహకరించి వాళ్ళ కష్టాలు దూరం చేస్తావే గాని మరి మా విషయంలో అలా ఎందుకు చేయడం లేదు? అమరులైనటువంటి దేవతలు ఉన్నారే, వాళ్ళందరికీ ఎవరికి ప్రాణభయం లేదు. అందుకే అమరులు ఉంటారు. వాళ్ళు మృత్యువు లేని వాళ్ళు. అయినా వాళ్ళను రక్షిస్తావు. కానీ మేము మృత్యులము, అంటే మృత్యువు మాకు ఎప్పుడు వస్తుందో కూడా తెలియనటువంటి వాళ్ళము, నిన్ను చూడకుండా ఉండలేని వాళ్ళము, నీ యొక్క అనుగ్రహం లేకుండా బ్రతకలేని అలాంటి వాళ్ళం కదా. కానీ మా మీద మాత్రం నీవు దయ చూపవా స్వామి. ఇది తర్వాత అవసరం ఉన్నప్పుడే ఈ దేవతలంతా నీ మ్రోల వాడతారు. వాలి నిన్ను అనేక రకాలుగా ఉబ్బి తబ్బిప్పులను చేస్తారు, నిన్ను పొగుడుతారు. తమ పని అయిపోయిగానే నిన్ను ఎప్పుడు కూడా నిన్ను లెక్క చేయరు. మరి ఇన్ని రకాలుగా నీవు ఇంత కష్టపడ్డావు కదా. కానీ నువ్వు గోవర్ధన పర్వతాన్ని ఎత్తడానికి అసలు కారకులెవరు? ఇంద్రుడే కదా. మరి ఇంద్రుడికి నీవు ఎన్ని సహాయాలు చేశావు నువ్వు. అది తర్వాత బలి చక్రవర్తిని అణచడానికి యాచక వృత్తి చేపట్టింది ఆ ఇంద్రుడి కోసమే కదా. ఈ గోవర్ధన పర్వతాన్ని కూడా ఎత్తి నీవు శ్రమపడ్డది ఆ ఇంద్రుడి వలననే కదా. అయినా ఇంద్రుడికి కృతజ్ఞత లేదు. ఒక్క చిన్న పారిజాతం ఒక్క కొరకు నీతో యుద్ధానికి తలపడ్డాడు కదా. తన శక్తిని మరిచిపోయాడు, నీ శక్తిని మరిచిపోయాడు, నీవు చేసిన ఉపకారాలన్నీ మరిచిపోయాడు. కేవలం ఒక మొక్క కొరకు నీతో యుద్ధం చేశాడే. అలాంటి వాడి మీద నా స్వామి నీకు ఇంకా వాత్సల్యము, ఇంకా అభిమానము ఇవా? ఎప్పుడైనా దేవతలు తాము సుఖంగా ఉన్నప్పుడు నీ దగ్గరికైనా వచ్చారా? ఎవరైనా చిన్న కానుకనైనా ఇచ్చారా నీకు ఎప్పుడైనా గాని? ఏమీ లేదు. కనీసం పోని నీ పేరైనా ఎప్పుడైనా జ్ఞాపకం చేశారా? అది లేదు. ఎందుకంటే వాళ్ళ కష్టాలు వచ్చినప్పుడే నువ్వు కావాలి.
ఎందుకంటే వాళ్ళ కష్టాల నుండి దూరం చేసేవాడివి నీవే కాబట్టి నిన్ను ప్రార్థిస్తారు. అమాయకత్వంతో నువ్వు వెళుతావు, వెళ్ళి నువ్వు ఆ విధంగా ముందు ముందు నిలుస్తావు. ఆనాడు అరనాడు హిరణ్యకశ్యపుణ్ణి కాలంలో ఈ దేవతలందరూ కూడా భయపడిపోయి హిరణ్యకశ్యపుడికి వీళ్ళంతా దేవ రూపాన్ని త్యజించి మానవులుగా తమ రూపాలను మార్చుకొని ఈ భూలోకంలో వచ్చి తలదాచుకున్నారు. అలాంటి ఆ దేవతలు వాళ్ళు భయంతో నీ దగ్గరికి శరణు వేయడానికి పాల సముద్రానికి అంటే వ్యూహంలో ఉన్న నీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అప్పుడు ఎలా ఉన్నారు? మీరు ఏకాంతంలో ఉన్నారు. అదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి ఆ వ్యూహంలో ఉన్నటువంటి ద్వారపాలకులు సుముఖుడు సుప్రతిష్ఠుడు వీళ్ళు ఆ దేవతలకు చెప్పితే తర్వాత సుముఖుడు ఆ దేవతలను నీ దగ్గరికి నీ దర్శనానికి రావడానికి నిరాకరిస్తే అప్పుడు దేవతలంతా అతని మీద చాడీలు నీకు చెప్పితే అప్పుడు నువ్వు ఏమన్నావు ఆ సుముఖుడితోని? హిరణ్యకశిపుడు పెట్టే బాధలు నీకు తెలిస్తే గాని నీకు తెలియదు. వాళ్ళ పాపం ఎంత కష్టపడి ఎన్ని బాధలు కోర్చుకొని నా దగ్గర శరణు వేడవచ్చారు. అలాంటి వాళ్లను నువ్వు ఆపుతావా? కాబట్టి ఆ హిరణ్యకశిపుడు ఎలాంటి బాధలకు గురి చేస్తాడో అది నువ్వు స్వయంగా నువ్వు తెలుసుకోవాలి. అందుకే నీవు ఆ హిరణ్యకశిపుడి కడుపులో ప్రహ్లాదుడుగా పుడతావు అని శపించావు. ఇది న్యాయమేనా స్వామి? నిజానికి ఆర్తితో వచ్చినటువంటి ఆ దేవతలను తన విద్యుక్త ధర్మంగా భావించి మీ ఏకాంతానికి భంగం కలగవద్దు అని చెప్పి అక్కడ వాళ్లను నిలుపుదల చేస్తే అతను దేవతలను మందలించాల్సింది పోయి నీ దగ్గర ఉండి నీ పాదాల దగ్గర ఉండి పనిచేస్తూ నీకు మృత్యుడుగా ఉన్నటువంటి వాడి మీద ఆ మాత్రం అనుగ్రహం లేకుండా పోయిందా? అతడి ప్రార్థనలు విన్న తర్వాత చిన్న సవరణ చేశావులే. అది ఏమిటి? ఏమి కాదు, నీవు రాక్షస కులంలో పుట్టినప్పటికీ కూడా నీకు రాక్షస గుణాలు ఉండవు అని, నీ వలనే హిరణ్యకశిపుడు అంతమవుతాడు అని, అంతేకాకుండా నిన్ను రక్షించడానికి స్వయంగా నేనే అవతరిస్తాను, ఇది లోకోత్తరమైనటువంటి ఒక ఉత్తమ చరిత్ర అవుతుంది అంటూ ఉపశమనం ఇచ్చావు. అంతవరకే. కానీ పాపం అది ఎంతవరకు సమంజసము? నీ కొరకే కదా ఆ సుముఖుడు ఆ విధంగా దేవతలను అడ్డగించింది. అయినా నీకు ఏమిటి? దేవతల మీదనే ప్రేమ. వాళ్ళు ఎలాంటి వాళ్ళు? స్వప్రయత్నం కొంత తన స్వప్రయత్నంతో వాళ్ళు ప్రయత్నం చేస్తారు తాము కాపాడుకోవడానికి. కానీ ఎప్పుడైతే అది నెరవేరదో అప్పుడు ఏం చేస్తారు? సర్వభారాలు నీ మీదనే ఉంచాము అని అంటారు. మరి సర్వభారాలు నీ మీదనే ఉంచిన వాళ్ళైతే మొదలు తమ ప్రయత్నం తామెందుకు చేస్తారు? అంటే సగము తమ అహంకారము, సగమేమో నీ మీద ఉండే మమకారము. ఈ విధంగానే తప్ప అలాంటి వాళ్ళకు కూడా ముందుగా వెళ్ళి నీ విధంగా చేస్తావు స్వామి. ఇది కాబట్టి వాళ్ళు పిలిస్తే చాలు అదే 10,000 అనుకుంటావు. ఒకవేళ ఎప్పుడైనా పిలవకపోతే నేను కనిపిస్తేనన్నా గుర్తుకు వస్తానేమో అని చెప్పి అనుకోకుండా వాళ్ళ మధ్యన పోయి నువ్వు నిల్చుంటావు. ఎందుకంటే నిన్ను చూడగానే ఒక కార్యాన్ని నీకు అప్పగిస్తారు. స్వామి నీకు నేను శరణు వేడుతున్నాము, నువ్వు ఈ బాధల నుంచి రక్షించు. అదే సంతోషం అనుకుంటావు, అదే 10,000 అనుకుంటావు. అనుకొని వెళ్ళి ఆ విధంగా వాళ్లకు రక్ష కల్పిస్తూ ఉంటావు. అంటే మేమే ఈశ్వరులము, మేమే దేవతలం అన్నటువంటి గర్వం కలిగిన వాళ్ళు. అంతేకాకుండా అలాంటి ఆ గర్విష్ఠులైనటువంటి వాళ్ళందరినీ, ఇంద్రాది అష్ట దిక్పాలకులందరినీ కూడా నువ్వు కాపాడే నీవు నీ పాదదాసులమై శరణు వేడుతూ నీవు తప్ప మాకు మరొకటి గతి లేదు, నిన్ను చూడకుండా బ్రతకలేము, నీ నీ సంశ్లేషాన్ని వదిలి మేము ఉండలేము అని చెప్పి ఇంత దీనంగా వస్తూ ప్రార్థిస్తుంటే సర్వావస్థల్లో కూడా సర్వకాల సర్వావస్థల్లో నీవే తప్ప మాకు మరొక గతి లేదు అని మేము ఈ విధంగా నీపై నీ మీద మమకారంతో మేము శరణు వేడితే మమ్మల్ని మాత్రం దయచూడవా స్వామి. ఇదేనా? కనీసం మమ్మల్ని కరుణించాలేనో, కనీసం కనిపించాలని కూడా నీకు అనిపించడం లేదా స్వామి అని అంటున్నారు. తర్వాత మరి ఇంకా ఏమనుకుంటున్నారు దేవతలంటే? వాళ్ళు ఎంతటి వాళ్ళ మనస్తత్వం ఎలాంటిదో నువ్వు ఇంకా గుర్తించలేదా స్వామి? ఎప్పుడైనా యుద్ధం వచ్చింది అని అంటే రాక్షసులతోని ముందు నిన్ను ఉంచుతారు. ఎందుకంటే ఆ రాక్షసుల బాణాలు అవన్నీ కూడా నీ శరీరానికి తాకాలి, నీ వెనుక వాళ్ళు రక్షణ పొందుతూ ఉంటారు వాళ్ళు. కాబట్టి అది సరి అయిందిరా అది. కానీ అంతేగాని కేవలం మేము వచ్చింది ఎందుకు, మా కొరకు నిన్ను యుద్ధం చేయడం అనడం లేదు. ఇలాంటి బాణఘాతాలకు నువ్వు గురి కావాలి అని చెప్పి మేము కోరడం లేదు. మేము అడుగుతున్నది ఒక్కటే, నీ అద్భుతమైన ఆ సౌందర్యాన్ని చూడాలని, తరువాత మా బ్రతికే
అలాంటి అలాంటి సుందరమైన దృశ్యాన్ని చూసి మేము తరించాలి అనేటువంటి భావనతోని నీ దగ్గరికి వచ్చామే తప్ప ఇంకోటి ఏముంది. నీ మధురమైనటువంటి కంఠస్వరాన్ని విని మా ప్రాణాలను కాపాడుకోవాలి అని అనుకుంటున్నామే తప్ప మరొకటి ఏమి లేదు. ఇంత చిన్న కోరిక కూడా నీవు తీర్చలేదా స్వామి? ఇది కూడా నీకు భారమైపోయిందా? ఇదేనా నీ భక్తవత్సలత? అంటూ ఈ విధంగా అనేక రకాలుగా ఆ స్వామిని వెళ్ళి ప్రార్థించడం ప్రారంభించారు. అమరర్ అంటున్నారు. అమరర్ అంటే ఏంటి? అది పుల్లింగం. ఇక్కడ 33 అమరర్ అన్నాం కదా. అమరర్ అంటే పురుషులు. కాబట్టి అంటున్నారు, స్వామి నీ రక్షణ కేవలం పురుషులకేనా? స్త్రీలమైనటువంటి మా పట్ల నీకు అలాంటి దయా కృప కూడా లేదా? మమ్మల్ని రక్షించాలనేటువంటి అలాంటి అభిప్రాయం కూడా నీకు లేదా? అంతేకాకుండా స్వామి అసలు దేవతలు నీకెంతటి అపకారం చేశారో అసలు నీకు గుర్తులేదేమో, కానీ భక్తులమైనటువంటి మాకు తెలుసు. నువ్వు అన్నిటినీ మరిచిపోతున్నావేమో, కానీ మేము మరవడం లేదు స్వామి. ఆనాడు క్షుద్రమైనటువంటి అమృతాన్ని వాళ్ళు సాధించడానికి కోసం, వాళ్ళ ప్రాణాలు కాపాడుకోవడానికి, అమరత్వం పొందడానికి క్షుద్రమైన ఆ అమృతం మదనం చేస్తున్న సమయంలో సముద్రమతనం, అప్పుడు నిన్ను కిందుగా ఉండి నీ మూపునంతా నలిపి పెట్టారయ్యా. అది కూడా నీకు జ్ఞాపకం లేదా? అవన్నీ కూడా కొండ కింద నలుగుడు పెట్టారు. అయినా నీకు వాళ్ళంటే అభిమానం, వాళ్ళంటేనే నీకు ప్రేమ. నీ వద్దకు రాకుండా నువ్వే వెళుతావు నువ్వు, కానీ నీ చూపే చాలు, నీ ముఖార విందాన్ని చూసి తరించాలి అని చెప్పి అదే మాకు దారకము, అదే మాకు పోషకము అని చెప్పి మేము అనుకుంటే అది మాత్రం తీర్చడానికి నీకు మనస్సు రావడం లేదా స్వామి? అయినా మేము ఎన్ని ప్రార్థనలు చేసినా అవి వినిపించనట్టు చాలా నిద్రిస్తున్నట్టు నటిస్తున్నావే గాని నిజానికి స్వామి మమ్మల్ని అనుగ్రహించరాదా? దేవతలకు ఉండేటువంటి కంపాన్ని పోగొడతావు నువ్వు. కంపం అంటే వణుకు, ఆ వణుకును పోగొడతావు నువ్వు. ఎందుకు ఆ వణుకు వాళ్లకు అంటే శత్రువుల వల్ల, రాక్షసుల వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయో అని చెప్పి అలాంటి వణుకు వాళ్లకు. కానీ వాళ్ళకు మృత్యువు లేదు, అయినా తాము అనుభవిస్తున్నటువంటి సుఖాలకు ఎక్కడ లోటు వస్తుందో, తాము అనుభవించే సుఖాలు ఎక్కడ తమకు దక్కకుండా పోతాయో అని సుఖాలను అడ్డుగా పెట్టుకుని ఆ విధంగా వాళ్ళు భయపడుతున్నారే గాని మరొకటి లేదు. అయినా నీవు వెళ్ళి వాళ్లకు ఉండేటువంటి ఆ కష్టాలను తొలగిస్తావు, వాళ్ళ కంపాన్ని తగ్గిస్తావు. కానీ మాకుండే కంపం అనేది శత్రువుల వల్ల కాదు. నీవు పడుకొని నువ్వు ఉండేటువంటి ఆ శయనకాల సౌందర్యాన్ని నువ్వు మేలుకునేటప్పుడు, ఆ అందమైనటువంటి నీ కన్నులను తెరుస్తున్నప్పుడు ఉండేటువంటి ఆ సుందరమైన దృశ్యాన్ని చూసి తరించాలి అనుకుంటున్నామే గాని అంతకన్నా మించి నిన్ను కొండ కింద నలుగుడు పెట్టాలనో లేకపోతే మరేదైనా ఇతరుతో యుద్ధం చేయమనో అది కాదు కదా స్వామి మేము కోరేది. మేము యుద్ధం చేయడం అని లేదు కంటూ ఈ విధంగా ఉక్రోషంతో వాళ్ళు ఆ కృష్ణుడిని ప్రార్థించడం ప్రారంభించారు. చెప్పముడయ్యాయ్ తిరుడయ్యాయ్ అంటున్నారు. అంటే ఆర్జవం గలవాడా, పరాక్రమం గలవాడా అంటున్నారు. అంటే చెప్పు అనే పదానికి రెండు అర్థాలు. ఒకటి రక్ష, రెండవది ఆర్జవం. రక్ష అంటే ఏమిటి అంటే మనకు అయిష్టమైన దాన్ని తొలగించి ఇష్టమైన దాన్ని ఇచ్చేదాన్ని రక్ష అంటారు. మనకి ఇష్టం లేని దాన్ని తొలగించేయాలి, ఇష్టమైన దాన్ని మనం ప్రసాదించేదాన్ని రక్ష అంటారు. ఇక ఆర్జవము అంటే మనోవాక్కాయ కర్మల చేత, అంటే నీ మనస్సులో ఏదనుకుంటున్నావో అదే నీ మాటల్లో ఉండాలి, నీ మాటల్లో ఏమనుకుంటున్నావో అదే నీ హృదయంలో కూడా ఉండాలి, తర్వాత నీ పని కూడా దానికి అదే విధంగా ఉండాలి. ఈ విధంగా త్రికరణ శుద్ధిగా చేసేటువంటి ఏదైతే ఆ విధానం ఉందో దాన్నే ఆర్జవము అంటారు. అంటే స్వామి అలాంటి ఆర్జవం కలిగిన వాడు. మనసులో ఒక మాట, పైకి ఒక మాట, ఆ తర్వాత చేసే చేష్టలు మరొక రకంగా ఉండవట. అంతేకాకుండా రక్ష చేసేటువంటి శక్తి కలిగిన వాడు కేవలం ఆ పరమాత్ముడు మాత్రమే. శత్రువులను ఎదిరించేటప్పుడు స్వామి వాళ్లకు ఎలాంటి ప్రమాదం కలుగుతుందో అన్న భయం చేత నిన్ను ముందుగా ఉంచుకుంటే ఎవరికి ఎలాంటి ప్రమాదం కలగకుండా రక్షించేటువంటి నైజం కలిగిన వాడివి కదా నువ్వు. దాన్ని ఆసరా తీసుకునే కదా దేవతలు ఆ విధంగా వాళ్ళంతా నిన్ను ప్రార్థిస్తూ ఉంటారు వాళ్ళు. ఎందుకంటే స్వామి మాకు తెలియదా, మొన్న జరిగిన విషయమే కదా, మహాభారత యుద్ధంలో అక్కడ శత్రువులు వదిలినటువంటి బాణాలన్నింటినీ కూడా నీవు నిగ్రహించావు కదా. ఎప్పుడైతే యుద్ధం అయిపోయిందో, యుద్ధం అయిపోయిన తర్వాత అర్జున రథాన్ని దిగవయ్యా అన్నాడు.
అర్జునుడు ఆశ్చర్యంగా చూస్తే నువ్వేమన్నావు, నేను చెప్తున్నాను మొదలు తొందరగా దిగు అన్నావు. సరైన దిగిపోయాడు. తర్వాత నువ్వు కూడా దాని నుంచి దుముకగానే వెంటనే రథం భగ్గున మండిపోయింది. అర్జునుడు ఆశ్చర్యపోయి అడిగితే నువ్వేమన్నావు ఆ రోజు? ఇంతవరకు నీ మీదికి వదిలిన ప్రతి దివ్యాస్త్రాన్ని నేను ఆపిపెట్టాను. ఇంత యుద్ధం జరిగిపోయింది, నేను అనుకున్నది నెరవేరింది కాబట్టి ఇప్పుడు వాటి ప్రభావాన్ని అవి చూయిస్తున్నాయి దాని మీద, అందుకే నిన్ను దిగమన్నాను అన్నాడు. అంటే ఒకవేళ రథం మీద ఉంటే అర్జునుడి గతి ఏమయ్యేదో తెలియదా? అంటే ఆ విధంగా అర్జునుడిని రక్షించడానికి దివ్యాస్త్రాలన్నిటినీ కూడా నీవు నియంత్రించి నీ దగ్గరికి రాగానే అవి నిలిచిపోయేట్టు చేయగలిగినటువంటి అలాంటి శక్తి కలిగిన వాడివి కదా నువ్వు స్వామి. అంతేకాకుండా కర్ణుడు వదిలినటువంటి ఆ నాగాస్త్రాన్ని నుండి అర్జునుడిని రక్షించడానికి ఆ రథాన్ని ఒక అడుగు లోపలికి నువ్వు అదిమి పెట్టిన వాడివి కదా, కాలితో త్రొక్కితే ఒక అడుగు లోపలికి పోయింది. అప్పుడు ఆ నాగాస్త్రం అనేది శిరస్సుకు బదులు కిరీటాన్ని కింద పడగొట్టింది. ఆ విధంగా చేశావు. అంతేకాకుండా సాయంత్రం లోపల నేను సైంధవుని సంహరిస్తాను, లేకపోతే ప్రాయోపవేశం చేస్తాను అన్న అర్జునుడి ప్రతిజ్ఞ నెరవేర్చడానికి నీవు సూర్యుడుండగానే నీ సుదర్శన చక్రంతో నీవు ఆ మాయతోని ఆ విధంగా ఆ సూర్యుడు అస్తమించినట్లుగా భ్రమింపజేసి అందరినీ అలా కూడా అర్జునుడిని కాపాడావు కదా స్వామి. ఇవన్నీ కూడా నువ్వు ఎందుకు చేశావు? కేవలం నిన్ను నమ్ముకున్నటువంటి వాళ్ళని రక్ష చేయడానికే కదా. మరి మేము కూడా నిన్ను నమ్ముకున్న వాళ్ళమే కదా. కేవలము దేవతలకు నీ ఆశ్రితులకే మాత్రమేనా ఈ అనురాగాలు అనునయాలు అంటే మాకు మాత్రం వద్దా స్వామి? అంతేకాకుండా చెప్తారే, రక్షిత జీవలోకస్య ధర్మస్య పరిరక్షిత, రక్షిత స్వస్య ధర్మస్య స్వజనస్య రక్షిత అని చెప్పి శ్రీరాముని గురించి ఆ విధంగా వాళ్ళు ప్రార్థించారు కదా. మరి ఈ జన్మలో మాత్రం నువ్వేమైనా తక్కువ చేశావా? ఎందుకంటే ఆనాడు శ్రీరాముడికే కాదు కృష్ణావతారంలో కూడా నీవు స్వజన రక్షణ కోసం నువ్వేమిటి నీ ప్రతిజ్ఞనే మర్చిపోయావు కదా. నీ దగ్గరికి అటు దుర్యోధనుడు అర్జునుడు వచ్చి యుద్ధానికి సహకరించాలని కోరితే నేను ఆయుధమందరింపని కగ్గంగాను ఒక పక్క నూరకే చూస్తున్నవాడు అంటూ నేను ఆయుధాన్ని పట్టను, కానీ 10,000 మంది సైనికులు ఒకవైపున నేను ఒకవైపున ఉంటాను, నాకు తోచిన సహాయం చేస్తాను అంటూ పలికి అప్పుడు ఏమిటి, అర్జునుడు నిన్ను కోరుకుంటే అర్జునుడు దిక్కున్నావు, తర్వాత దుర్యోధనుడు ఆ సైన్యాన్ని కోరుకుంటే సైన్యాన్ని అటు ఇచ్చేసావు. తర్వాత మరి యుద్ధంలో భీష్మాచార్యుడు చెలరేగిపోయి నీ భక్తుడైనటువంటి అర్జునుడికి ఇబ్బందులను కలగజేస్తుంటే ఆ భీష్ముని దాటికి ఓర్వలేకపోయినటువంటి అర్జునుని యొక్క స్థితి చూచి నీవు ఆవేశంలో నీ యొక్క ఆ ప్రతిజ్ఞను కూడా మర్చిపోయి చక్రాన్ని ధరించలేదా? భీష్ముని సంవరిస్తానని ఉరకలేదా? ఎందుకు చేశావు స్వామి ఇదంతా కూడా? నీ భక్తులను రక్షించినందుకే కదా. కాబట్టి మరి ఆ విధంగా అర్జునుడిని రక్షించడానికి ప్రయత్నం చేశావు. అర్జునుడు సైంధవుని సంహరించేటప్పుడు అతనికి సహకరించావు. ఈ విధంగా తర్వాత కర్ణుని సంహరించేటప్పుడు కూడా ధర్మ సూక్ష్మాలను చెప్పి, అంటే ఆ కర్ణుడు ధర్మాన్ని అనుసరించిన వాడు కాదు కాబట్టి ధర్మాన్ని అనుసరించని వాడు ధర్మాన్ని గురించి ప్రశ్నించే అది అలాంటి అర్హత లేదు అని చెప్పి ఆ విధంగా న్యాయ సూత్రాలను కూడా చెప్తూ అగ్నిదో గరద చైవ శస్త్రపాణి ధనాభ క్షేత్ర ధారాభారత షడితే హాతిత ఆయన అని చెప్పి ఇతడు అత్యాచార పరుడయ్యా, ఈ 6 దుర్గుణాలు వీళ్ళు ఉన్నాయి కాబట్టి సంహరించు అని చెప్పి సంహరింపజేసి ఆ విధంగా అర్జునుడికి విజయాన్ని చేకూర్చలేదా స్వామి అంటూ శత్తార్కు వెప్పం కొడుక్కం విమలా తుయిలజాయ్ అంటే శత్రువులకు భయజ్వరం కలిగించేవాడా నిర్మలుడా అంటున్నారు. శత్రువులైన వాళ్ళకట ఆ కృష్ణ పరమాత్ముని చూస్తే చాలు భయం కలుగుతుందట. ఎందుకంటే అసలు కృష్ణుడు పుట్టాడు అన్నప్పుడే అసలు భయజ్వరం మొదలైంది కంసుడికి. పెరుగుతున్న కొద్దీ మరింతగా భయం అనేది పెరిగింది. చివరకు ఎలాగైనా సరే ఆ కృష్ణుని అంతం చేయాలనేటువంటి ఆ దురాలోచన కలిగి చివరకు అతని చేతుల్లోనే మరణించాడు. ఆ విధంగా చిన్న వయస్సులోనే కంసుడికి భయాన్ని కలిగించినటువంటి వాడివి. సమూహం సర్వభూతేషు నమే ద్వేష్యోస్తి న ప్రియ అని అంటే నాకు శత్రువులు లేరు, మిత్రులు లేరు, నా భక్తుల మిత్రులే నాకు మిత్రులు, నా భక్తుల శత్రువులే నాకు శత్రువులు అన్నావు. ఎవరితో? నీవు పాండవుల పక్షాన రాయభారిగా వెళ్ళినప్పుడు దుర్యోధనుడు నీకు రాజోచితమైనటువంటి విందును ఏర్పాటు చేస్తానంటే నేను తినను అన్నావు.
ఎందుకు తినవు అని అంటే చెప్పాడు, కాదు నీవు నాకు శత్రువు అన్నాడు. నీకు నాకు శత్రువు ఏమిటి బావా అన్నాడు ఆయన. అంటే అప్పుడు చెప్పావు నువ్వు, ద్విషదన్నం నభోక్తవ్యం ద్విషంతం నైవ భోజయేత్ పాండవా ద్విషతే రాజన్ మమ ప్రాణాహి పాండవ. అంటే నా ప్రాణ సమానులైనటువంటి పాండవులకు నీవు శత్రువు కాబట్టి నువ్వు నాకు శత్రువు అన్నావు. శత్రువునికి పెట్టడం కానీ శత్రువు ఇంట్లో తినడం కానీ ఇది ధర్మ లక్షణం కాదు అని చెప్పి విదురుడి ఇంటికి వెళ్ళావు. అక్కడ అంటే నీ భక్తుల కోసం ఎంతగా నీవు ప్రాకులాడతావు అనే దీన్ని బట్టి మాకు తెలియదా? తన భక్తులకు ప్రియమైన వారే నీకు ప్రియులు. నీ భక్తులకు ఎవరైతే అపకారం చేసే వాళ్ళు ఉన్నారో, శత్రువులు ఉన్నారో వాళ్ళే నీకు శత్రువులు అవుతారు కదా. కానీ తాను ఆశ్రితుల పట్ల కానీ విరోధుల పట్ల కానీ ఎలాంటి పక్షపాతంతో వ్యవహరించినట్టు మనకి ఎక్కడ కూడా కనిపించదు పరమాత్ముడి విషయానికి వచ్చేస్తే. ఎందుకంటే ఏది కోరితే అది ఇస్తాడు పరమాత్ముడు. కానీ ఏది కోరాలి అనేది మనం ఉండేటువంటి కర్మను అనుసరించి మనం కోరుకుంటాం. ఆ రోజు కూడా దుర్యోధనుడు అర్జునుడు వెళితే ఏం చేశాడు? సరే నేను ఒకవైపు ఉంటాను, నా 10,000 సైన్యం ఒకటి, ఏది కావాలంటే అది కోరుకోమన్నారు. అర్జునుడు కృష్ణుడు కావాలని కోరుకున్నాడు, ఇచ్చాడు. దుర్యోధనుడు 10,000 సైన్యం కావాలన్నాడు, ఇచ్చాడు. అంటే ఎవడి కర్మను అనుసరించి వాడు కోరుకుంటారే గాని పరమాత్ముడు కోరిన కోరికలు నెరవేర్చకుండా ఉండడు. కాబట్టి కోరుకునేవాడిదే తప్పు. అందుకే ఈ గోపికలు కృష్ణుని ప్రార్థిస్తూ అంటున్నారు, దేవతల కార్యాలు చేసి పెట్టినటువంటి నీవు మా ప్రార్థనను విని కనీసము నీవు లేవవా? నీ దివ్య దర్శనాన్ని మాకు కల్పించవా? అయినా లేవకపోవడం అంటే తలను వదిలి ఉండేనట్టు సీతమ్మనే అసలు ఆ దేవతల కొరకు ఆ విధంగా అసలు వదిలిపెట్టినటువంటి కఠినాత్ముడు అందట ఒక ఆమె. ఏంటి అంటే కాదు, ఆనాడు సీతమ్మ ఇలాంటిది, సీతారాములను విడదీయరాని బంధము. కానీ తాను ఏమిటి అంటే దేవతలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోవడానికి మానవ రూపాన్ని ధరించి రాముడిగా వచ్చినందుకు 10 నెలల పాటు సీతమ్మను లంకా నగరంలో ఉంచి ఆ తరువాత రావణాసురుణ్ణి సంహారం చేశాడు. అలాంటి ప్రాణ సమానురాలైనటువంటి సీతమ్మనే 10 నెలల పాటు వదిలిపెట్టినటువంటి కఠినాత్ముడు ఆయన అని చెప్పి ఒక ఆమె అందట. అందుకే మరి పోనీ దయామయురాలైనటువంటి అమ్మ ఉందే అంటే సీతమ్మ దయామయురాలు, అలాగే ఇప్పుడు నప్పిన్న కూడా అలాంటి దయామయురాలే. ఆనాడు రాముడు ఏ విధంగా కఠినత్వాన్ని వహించాడో ఇప్పుడు కృష్ణుడు కూడా అలాంటి కఠినత్వాన్ని ఆయన వహిస్తున్నాడు. కాబట్టి దయామయురాలైనటువంటి ఆ నప్పిన్న ఉందే ఆ నీలాదేవిని ప్రార్థిద్దాము, ఆమె అనుగ్రహాన్నే మనం కోరుదాము, ఆమె పురుషకారమే కావాలి, ఆమె రికమెండేషనే కావాలి అన్నారట. చెప్పన్న మెనుములై చెవ్వాయ్ సిరుమరంగుల్ నప్పిన్నై నంగాయ్ తిరువే తుయిలజాయ్ అంటారు. అంటే నీలాదేవిలోని సౌందర్యాన్ని చూస్తూ వీళ్ళు ఆ సౌందర్యాన్ని చూస్తూ పొగుడుతూ ఆ సౌందర్యాన్ని వర్ణిస్తూ ఈ విధంగా ఆమెను మేలుకొలుపుతూ ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క ఎద సౌందర్యాన్ని, పెదవులు, నడుము, ఈ సౌందర్యాన్ని గురించి కూడా వీళ్ళు కీర్తిస్తూ ఉన్నారు. వీళ్ళు ఎత్తైన గుండెలో అంటే అవి వేదాంత పరిభాష లోపల హృదయ భక్తి అని అర్థం. ఆ భక్తికే పరమాత్ముడు వశమైపోతాడు. కాబట్టి భక్తి కలిగిన చోటనే పరమాత్ముడు ఉంటాడు. కాబట్టి ఆ కృష్ణుని మీద ఉన్న నీలాదేవికి ఉన్నటువంటి ఆ భక్తికి అసలు ఆయన పరవశుడైపోయి అక్కడ ఆయన స్థిరంగా ఉన్నాడట. అది కాబట్టి అక్కడ వ్రాలి నిద్రిస్తూ ఉన్నాడు. అలాంటి స్వామిని వీళ్ళు మేలుకొల్పాలి. అందుకే నీలాదేవితో అంటున్నారు. మరొకటి శవ్వాయ్ అంటున్నారు. అంటే దొండపండు వంటి పెదవులు కలిగినటువంటి ఆ మృదుమ గల పెదవులు కలిగిన దాన అంటున్నారు. తర్వాత సిరుమరంగుల్ అంటున్నారు. అంటే సన్నని నడుము కలిగిన దాన అంటున్నారు. అంటే ఈ ఎర్రని పెదవులు అనేది తీయగా మాట్లాడడానికి, మధురంగా మాట్లాడడానికి అది గుర్తయితే ఈ సన్నని నడుము అనేది వేదాంత పరిభాష లోపల వైరాగ్యానికి గుర్తు. కాబట్టి అమ్మా నీవు ఎలాంటి దానివి అంటే ఎదలోపల నీకు భక్తి తత్పరతలు ఉన్నవి, దానితో పాటుగా తీయగా మాట్లాడగలిగినటువంటి మధురమైనటువంటి వాక్కులను వినిపించగలిగినటువంటి అలాంటి సామర్థ్యము నీకుంది. అంతేకాకుండా నీలో వైరాగ్యం కూడా ఉంది. ఈ వైరాగ్యం అనేది ఎలా ఉండాలి అంటే స్వామి పట్ల నీవు కేవలం అనురాగాన్ని చూపించడమే కాకుండా ఆ అనురాగంలో మమ్ములను కూడా భాగస్వాములను చేసుకోవాలి అనేటువంటి విశాలమైనటువంటి భావనలతో కూడినటువంటి అలాంటి వైరాగ్యం ఉండాలమ్మా. నీవు సాక్షాత్తు లక్ష్మీదేవివే.
పరిపూర్ణమైనటువంటి గుణాలు కలిగిన దానివి. నీ గుణాశ్రయం చేతనే కదా నీ ప్రియునికి కూడా గొప్పతనం వచ్చింది. అసలు పరమాత్ముడికి అలాంటి గొప్పతనం రావడానికి కారణం ఏమిటి అంటే చెప్తారు, శ్రద్ధయా దేవో దేవత్వమస్నుతే అంటారు. అంటే లక్ష్మీదేవి యొక్క సంబంధం వల్లనే పరమాత్ముడికి దేవత్వం వచ్చింది అని చెప్పి మన మన పెద్దలు చెప్తూ ఉన్నారు మనకు. లక్ష్మీదేవి సీతగా అవతరించి 10 నెలలు శ్రీరాముని వీడి ఆమె లంకలో చెరసాల్లో ఉంటే దేవతా స్త్రీలకు విముక్తి కలిగింది. అలాగే సాటి స్త్రీలమైనటువంటి మా కొరకు నీ ఒక 2 గడియలు స్వామిని వదిలి ఉంటే మేము వచ్చినటువంటి మా కార్యం కూడా అది సఫలీకృతం అవుతుంది కదా అమ్మా. కాబట్టి నీవు తలుపు తీయము అమ్మా నీలాదేవి. నీకు మాకు అసలు ఏమిటి ధారకము పోషకము కూడా పరమాత్ముడే కదా, దాన్ని మాకు అందించడంలో నువ్వెందుకు ఆ విధంగా చేస్తున్నావు? మా బాధ నీవు గమనించడం లేదా? ఒక్కసారి నీవు లక్ష్మీదేవిగా ఉన్నప్పుడు నీవు అనుభవించినటువంటి విధానాన్ని నువ్వు తెలుసుకో అమ్మా. త్రిమూర్తులు ముగ్గురు అత్రి మహర్షి భార్య అయినటువంటి అనసూయ వద్దకు వెళ్ళి ఆమెను పరీక్షించడానికి వెళితే ఆమె బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురిని కూడా చిన్న పిల్లలుగా చేసి అక్కడ ఏది ఉండేటువంటి ఊయలను ఊపుతూ ఉంటే మరి భర్తలు కనిపించినటువంటి మీరు ముగ్గురు వెళ్ళి ఎంత బాధపడ్డారో మీకు తెలియదా? అనసూయను మా పతులను మాకు ఇప్పించండి అంటూ ఎంత ప్రాధేయపడినారో తెలియదా? పతులను విడిచి ఉండడం వల్ల కలిగేటువంటి ఆ అనుభూతి ఎలా ఉంటుంది, ఆ బాధ ఎలా ఉంటుంది అనేది ఆ విషయం తెలియదా? చివరకు ఆమె అనుగ్రహించి మళ్ళీ మీ భర్తలను అప్పగిస్తే అప్పుడు మీరు పొందిన ఆనందం తెలియదా? అంటే భర్తలు దూరంగా ఉండడం వల్ల వియోగం వల్ల కలిగేటువంటి బాధ, మళ్ళీ భర్త తన దగ్గరికి వస్తే కలిగేటువంటి ఆనందము, ఈ రెండు నువ్వు అనుభవించిన దానివే కదనమ్మా. కాబట్టి ఇప్పుడు ఆ కృష్ణుడి యొక్క వియోగంలో ఉన్నటువంటి మాకు తిరిగి ఆ కృష్ణుడి యొక్క సమాగమం మాకు ఏర్పాటు చేస్తే నువ్వు ఆనాడు నీకు తిరిగి నీ భర్త లభించడం వల్ల ఎంతటి ఆనందాన్ని పొందావో అంతటి ఆనందానుభూతిని మేము కూడా పొందుతాం కదా. కాబట్టి మా ఆవేదనను చక్కగా అర్థం చేసుకోమ్మా అంటున్నారు. అంటే అంతేకాకుండా ఒక విషయాన్ని నువ్వు చేయాలి. ఎందుకంటే పరమాత్ముడు ఏమంటాడు, దీనజన బాంధవుడు అంటారు. మేమంతా దీనులమే కదా. మరి అలాంటి మమ్ములను ఒకవేళ స్వామి రక్షించకపోతే సర్వ జగన్ నియామకుడైనటువంటి ఆ స్వామికి ఉండేటువంటి ఆ కీర్తి ప్రతిష్టలు అనేటివి అవి ఎక్కడి నుంచి ఉంటాయి? వాటికి భంగం కలగదా అమ్మా? అదే తర్వాత సింహం లాంటి స్వామి ఎక్కడ ఎలా ఉండాలి? అరణ్యంలో తిరుగుతూ ఉంటేనే అరణ్యం అంతా కూడా చక్కగా ఉంటుంది. అలాంటి స్వామి బయటకు వచ్చి మాలాంటి వాళ్ళ మధ్యన ఉంటేనే మా అందరికి రక్షగా ఉంటుంది కదా. సింహము అది వెళ్ళి పర్వత సానువుల్లో అంటే పర్వతంలో ఉండేటువంటి గుహలో వచ్చి అది నిద్రిస్తూ ఉంటే అరణ్యమంతా ఎలా అయిపోతుంది? అరణ్యమంతా కూడా దిక్కుతోచనటువంటి స్థితిలో ఉండదా? అది నిరాదరణకు గురైపోయి అదంతా ఆ అరణ్యమంతా కూడా భ్రష్టు పట్టిపోదా? అలాగే స్వామి బయటకు రాకపోతే, స్వామి మా దగ్గరికి రాకపోతే సింహం లేనటువంటి ఆ అడవులు ఎలా అరాచకమైపోతాయో ఇది కూడా అలాగే అరాచకమైపోతుందమ్మా. కాబట్టి మా మొరలను మన్నించు. ఆనాడు అనసూయాదేవి మిమ్మల్ని అనుగ్రహించినట్టు ఈనాడు నీవు కూడా మమ్ములను ఆ విధంగా అనుగ్రహించి ఆ కృష్ణుని యొక్క సమాగమం అయ్యేట్టుగా చేయు స్వామి అంటూ స్వామిని అంటూ ప్రార్థిస్తే ఆమె అందట, నేను నిద్రించడం లేదు కానీ మీ కోరికలు తీర్చడం ఎలా అంటూ నేను ఆలోచిస్తున్నాను అందట. మీ విషయమే ఆలోచిస్తున్నాను, సరే మీకేం కావాలో చెప్పండి అని అడిగిందట. సంతోషించారు గోపికలు. ఏమేం లేదు, ஊக்கமும் தட்டொலியும் తందువన్ మణాలనై ఇప్పోదే ఎమ్మై నీరాట్టు అన్నారు. అంటే ఊక్కమం అంటే విశ్రాగర్ర, తట్టొలియం అంటే అద్దం. అంటే మాకేం కావాలి? ఒక విశ్రాగర్ర కావాలి, అద్దం కావాలి. ఈ రెండిటిని ఇచ్చి నీ ప్రియునితో కలిసి మేము స్నానం చేసేటువంటి అవకాశం మాకు కావాలి. ఎందుకంటే అసలు వ్రతమే అది కదా, స్నాన వ్రతం కదా. కాబట్టి అది కూడా మేము స్నానం చేయడం అని కాకుండా నీ ప్రియుడైనటువంటి ఆ కృష్ణుడితో కలిసి మేము స్నానం చేసేటువంటి అవకాశాన్ని మాకు కల్పించండి అన్నారట. అంటే అసలు ఎందుకు అంత త్వర అంటే ఒకవేళ ఆలస్యమైతే ఎక్కడ గోప వృద్ధులందరూ కూడా బయటకు వస్తారో తాము ఈ కృష్ణుడితోని కలిసి ఉండేటువంటి సదవకాశం ఎక్కడ దూరం అవుతుందో అన్న భయం చేత వాళ్ళు త్వరగా ఈ మా కోరికను తీర్చండి అని ప్రార్థించారు. అద్దము అంటే ఏమిటి? అద్దం ఏం చేస్తుంది?
అది మన ప్రతిబింబం. అంటే అద్దం ముందు మనం నిల్చుంటే మనం ఎలా ఉన్నామో చెప్తుంది. అయితే ఈ అద్దం అనేది అసలు దేనికి ప్రతీక అంటే స్వస్వరూప జ్ఞానానికి. అంటే మనము అంటే ఏమిటి అని తెలుసుకోవడానికి మనం అంటే మన ముఖం ఎలా శరీరం ఎలా ఉంది అని చూసుకోవడానికి మామూలు అద్దం కావాలి. దాని దగ్గర చూసుకుంటే తెలుస్తుంది. కానీ మన మనస్సు ఎలా ఉంది, మనం ఎలాంటి వాళ్ళము, మన శక్తి ఏమిటి, మనం మనకున్న పరమాత్ముడికి ఉండే బంధం ఏమిటి, ఇవి తెలియాలంటే మాత్రం స్వస్వరూప జ్ఞానం కావాలి. అంటే నేను అంటే ఏమిటి అనేది ముఖ్యంగా మనం తెలుసుకోవాలి. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని మాకు ప్రసాదించండి. రెండవది రెండవది ఏమిటి అంటే తట్టొలియం అంటాం. అంటే ఉఖము విశ్రాగర్ర కావాలి. విశ్రాగర్ర అనేది దేనికి సంకేతం అంటే విశ్రాగరతో ఏం చేస్తుంటాం, ఎవరైనా అలసిపోయి ఉంటే కానీ లేదా ఎవరికైనా మనం సేవ చేయాలనుకుంటే కానీ మన పెద్దలు ఎవరైనా వచ్చి కూర్చుంటే కానీ వాళ్లకు వీవెనతో ఈ విధంగా విసురుతూ ఉంటాం, అంటే సేవ చేస్తూ ఉంటాం. కాబట్టి ఆ విధంగా మా స్వస్వరూప జ్ఞానం మాకు తెలియడమే కాకుండా మేము ఈ విధంగా సేవ చేసేటువంటి అవకాశం కూడా కావాలి స్వామికి అంటే కోరాట. నీ భర్తను ఇవ్వడము అంటే నారాయణుడిని మాకు ప్రసాదించమని ఈ విధంగా గోపికలు ఆండాళ్ళ తల్లిని ప్రార్థిస్తే, అసలు ఇందులో ఏమిటంటే ముఖ్యంగా అష్టాక్షరి మంత్రం అది ద్వయ మంత్రంలో ఉండేటువంటి అర్థాలు క్లుప్తంగా ఇందులో వివరించబడ్డాయి. అవి ఎలా ఉంటాయనేది మనం అవసరాన్ని బట్టి ముందు మనం తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం. జయ శ్రీమన్నారాయణ. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.